ఈరోజు ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో నిన్నొచ్చినటువంటి ఫలితాలు హిందుత్వాన్ని ఏకం చేశాయి. హిందుత్వ ఏకం మీద అయితే ఖచ్చితంగా మనం సదాభిప్రాయానికి రావచ్చు. హిందువులందరూ కూడా ఏకాభిప్రాయానికో లేకపోతే ఒక్కటయ్యారని చెప్పొచ్చు. అయితే ఒక్కటయ్యారంటే రేపు పొద్దున్న బీజేపీకి తిరగలేదంటే అది కాదు. మన వాళ్ళు ఎప్పుడూ కూడా హిందువులు ఇప్పుడిప్పుడే చైతన్యంలోకి వచ్చినా సరే వాళ్ళకి ముఖ్యంగా అభివృద్ధి జరగాలి. వాళ్ళకి ఏ మతస్థుడైనా సరే, ఏ కులస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా అభివృద్ధి చేస్తే అటువైపు ఉంటారు వాళ్ళు. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో బీజేపీ అభివృద్ధి చేసింది కాబట్టి మెట్రో విస్తరణ కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్లో మౌలిక సదుపాయాలు కావచ్చు, అలాగే హార్బర్కి సంబంధించినటువంటి ఆ లింకు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈరోజు ముంబైలో మొత్తం స్లీప్ చేసింది. అంటే వచ్చాయి కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి? 15 వచ్చాయి. మొత్తం 227 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 15కి. అలాగే ఈ రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే 2 పార్టీలు కలిపి మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఇటేమొచ్చేసి శివసేన యూటీపీ కలిసి ఏం సాధించాయి? మొత్తం కలిపితే 76కి పరిమితం అయ్యాయి. అసలు ఒకప్పుడు అవి ఏకఛత్రాధిపత్యం చెలాయించాయి. శివసేన మొత్తం ముంబైలో క్లీన్ స్లీప్ చేసేది. కానీ ఈరోజు గెలుపు కోసం ఆరాటం కాదు, కనీసం పోటీకైనా రావాలని కనీసం రాజ్ ఠాక్రేతో కూడా కలవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటు బీజేపీ, షిండే శివసేన హిందుత్వాన్ని కాపాడుతూ అభివృద్ధిని చేస్తున్నాయి. కేవలం మతం పేరుతో ఇక్కడ ఏ రోజు కూడా రాజకీయాలు చేయలేదు బీజేపీ. అదే బీజేపీ ప్లస్. మహారాష్ట్రలో ఈరోజు హిందువులు ఒక్కటయ్యారంటే కేవలం మనం హిందువులము, మనం హిందూ పార్టీ కాబట్టి ఓట్లేసేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. బీజేపీకి ఎప్పుడూ ఇది లేదు. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఆ ధైర్యం అయితే లేదు. ఇప్పుడు ఒక ఎంఐఎం చూసుకోండి మీరు ఎక్కడైనా, దానికి ఉన్నటువంటి సీట్లు దానికి ఉంటాయి. ఇప్పుడు మన పాత బస్తీలో మీరు అభివృద్ధి చేసినా చేయకపోయినా అసదుద్దీన్ ఓవైసీకి గుద్దేస్తారు వాళ్ళు. వాళ్ళకి మతం తప్ప ఇంకోటి అవసరం లేదు. కానీ బీజేపీకి అలా కాదు. మేము అభివృద్ధి చేయము, మనం హిందువులందరం దీన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చేసినా చేయకపోయినా మన వైపే ఓట్లు వేయాలంటే వేయరు హిందువులు. బీజేపీకి తెలుసు ఆ విషయం. అందుకే అభివృద్ధి చేస్తూ ఇప్పుడు శివసేన, రాజ్ ఠాక్రే ఏదైతే హిందుత్వాన్ని పక్కన పడేసి వాళ్ళు హిందువులు విడదీయాలనుకున్నారో అదే ఈరోజు బీజేపీకి ప్లస్ అయింది. బీజేపీ ఈరోజు ఒక మహారాష్ట్ర మొత్తం కలిపితే 29 మున్సిపాలిటీలకు జరిగినటువంటి దీంట్లో 24 గెలుచుకుంది బీజేపీ. ముంబై మాత్రమే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగించిందంటే ఎలా? అభివృద్ధితో పాటు హిందుత్వాన్ని కాపాడుతున్నారు వాళ్ళు.